హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ మధ్య మా వెడ్డింగ్ యానివర్సరీ 15th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి మే 6th. సో దాంట్లో భాగంగా మేము వైజాగ్ అయితే వెళ్ళాం అనమాట. సో మా నాన్నల నుంచి వచ్చిన తర్వాత మేము వైజాగ్ విజిట్ చేసాము. సో ఒక చిన్న ట్రిప్ అనేది వేసాం అనమాట. చాలా సంవత్సరాలు మేము వైజాగ్ వెళ్ళి, సో ఒకసారి విజిట్ చేద్దాము, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, సో మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే వైజాగ్ వెళ్ళాం అనమాట. సో కొంచెం బాగుండాలి, మంచి హోటల్లో తీసుకోవాలని చెప్పేసి ది గేట్వే హోటల్ ఉంది కదా అండి బీచ్ రోడ్లో. సో అందులో అయితే మేము రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట. త్రూ ఆన్లైన్ ద్వారానే మేము రిజర్వేషన్ చేసుకున్నాము. అంటే ఇలా గోయబీబో లేదా మేక్ మై ట్రిప్ అలా కాదు, డైరెక్ట్గా మేము రిజర్వేషన్ కౌంటర్కి కాల్ చేసి బుక్ చేసుకున్నాం అనమాట. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. వీ స్టేట్ ఫర్ 2 days అనమాట. లైక్ 15th యానివర్సరీ అంటే ఇట్స్ మెమరబుల్ ఫర్ ఎవ్రీ వన్ కదా. సో ఐ థాట్ లెట్స్ మేక్ ఇట్ మెమరబుల్, కొంచెం లావిష్గా ఉండాలి హోటల్ రూమ్ అట్లా తీసుకుందాం అన్నట్టుగా వీ సర్చ్డ్ ఇన్ నోవోటల్ అట్లా కూడా చూసాము. ఐ థాట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ బడ్జెట్ అండ్ వీ జస్ట్ వాంటెడ్ బీచ్ వ్యూ కాబట్టి సో లెట్స్ గో ఫర్ దిస్ అని చెప్పేసి వీ బుక్డ్ ఇన్ గేట్వే అనమాట. ఇట్ ఈస్ ఏ తాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇది హోటల్ కూడా అనమాట. మంచి హోటల్ అండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అసలు రూమ్ టూర్ చూపిద్దాము, హోటల్ రూమ్ టూర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అనమాట. సో మేము చెప్పింది ఏంటంటే 2 days అనమాట. 2 nights 3 days, 2 nights and 3 days. చాలా బాగుంది హోటల్ అయితే. మాకైతే 3rd floor వచ్చింది అండ్ బీచ్ వ్యూ మేము అడిగామండి. జస్ట్ మేము మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే ప్రాపర్టీలోకి ఎంటర్ అయిన తర్వాత లాబీలో మనకి ఈ ఫామ్ ఫిల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనకి వెల్కమ్ డ్రింక్ అనేది ఇస్తారు. సో ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వి జస్ట్ వెయిటెడ్ ఫర్ ఒక 10 minutes. తర్వాత దే జస్ట్ మనకి కీస్ అనే హ్యాండ్ ఓవర్ చేశారు. చెక్ ఇన్ అయింది, ప్రాసెస్ అయిపోయింది. సో వి జస్ట్ చెక్డ్ ఇన్ అనమాట. సో మనకి రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఏమిటంటే ఇలా ఎమ్యూనిటీస్ అని ఇస్తారండి. లైక్ మనకి ఇన్స్టెంట్గా మిల్క్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్, బట్ కొంచెం మనం తీసుకునే రూమ్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ అన్నీ కూడా లైక్ ఏవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఈ క్యాష్యూస్ కానీ, బాదామ్స్ కానీ, లేదా మూంగ్ దాల్ కానీ, లేకపోతే చిప్స్ కానీ ఇవన్నీ కూడా డబుల్ ది రేట్ అయితే ఉన్నాయన్నమాట. ఐ థాట్ ఇట్స్ నాట్ సో తర్వాత ఇక్కడ మినీ బార్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా అన్ని డబుల్ ద రేట్ అనమాట. కోకోకోలా, రెడ్ బుల్, స్ప్రైట్ అండ్ థమ్స్ అప్ అండ్ అలాగే స్నీకర్స్, చాక్లెట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద రూమ్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో మనకి లాకర్ కూడా ఇచ్చారు అండ్ అలాగే హ్యాంగర్స్ ఇచ్చారు అండ్ అలాగే చెప్పల్స్ ఇచ్చారు. చెప్పల్స్ వచ్చేసి 2 pairs ఆఫ్ చెప్పల్స్ ఇచ్చారు. అండ్ బాత్రూంలో కూడా మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చారండి. మనకి ఏమంటారు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, షవర్ క్యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, షాంపూ, షవర్ క్యాప్, అలాగే బ్రషెస్, టూత్పేస్ట్ ఇవన్నీ కామన్గా ఏ హోటల్స్లో అయినా కొంచెం ఒక స్టాండర్డ్ ఆఫ్ హోటల్స్లో ఇచ్చేవే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మంచివి లైక్ మీకు బ్యాంబూ స్టిక్తో చేసినవి ఇచ్చారనమాట. అండ్ వ్యూ అయితే అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో సీ వ్యూ కావాలని చెప్పేసి మేము ముందే రిజర్వేషన్ చేసినప్పుడు చెప్పామన్నమాట. సో దే జస్ట్ అలాటెడ్ అస్ ఇన్ ద 3rd floor విచ్ ఈజ్ అపోజిట్ టు సీ అనమాట. సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ అండి. వి గాట్ ఇట్. అండ్ ఇక్కడ మనకి పూల్ విజన్ కూడా చాలా బాగుందనమాట. అండ్ మనకు ఆపోజిట్గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి నోవోటల్, వరుణ్స్ నోవోటల్. ఆల్మోస్ట్ చాలా మందికి వైజాగ్ పీపుల్కి తెలిసే ఉంటుంది. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. నోవోటల్ ఆపోజిట్లోనే అంటే మధ్యలో మనకి రోడ్ వస్తుంది బీచ్కి వెళ్ళడానికి. అటువైపు నోవోటల్ ఉంటుంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఈ హోటల్ గ్రాండ్ ఉంటుందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన అక్కడ పిక్చర్ అనేది బాగా ఎలివేట్ చేశారనమాట. చాలా బాగుంది. వీఆర్ 4 people అండి. కిడ్ ఈజ్ 1 kid అండ్ విత్
3 అడల్ట్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచిగా మెమొరబుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. దీంట్లో మనకి పూల్ ఫెసిలిటీ ఉంది అండ్ సెలూన్ ఫెసిలిటీ ఉంది, స్పా ఫెసిలిటీ ఉంది. అండ్ అలాగే ప్రతి కొంచెం ఒక స్టాండర్డ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. బట్ వీ డిడ్ంట్ టుక్ దాట్, ఎందుకంటే మేము వైజాగ్ చూద్దాము, బయటికి వెళ్ళి వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ కదా అని చెప్పేసి మేమైతే ఇంటర్నల్గా మేమేం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మేమేవి ప్రిఫర్ చేయలేదు. సో అందుకోసం వి జస్ట్ వాంట్ టు స్టే ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. అండ్ మాకేంటంటే మెయిన్ బీచ్ వ్యూ కావాలి అన్నట్టు అనమాట. లైక్ మెమొరబుల్గా మనకి ఎప్పటికీ ఉండాలి అన్నట్టుగా వి జస్ట్ వాంట్ టు చెక్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ ఒక స్టాండర్డ్ హోటల్లో దిగాలి అన్నట్టుగా అనమాట. అండ్ వీళ్ళు చెక్ ఇన్ రోజు మనకి సీజనల్ ఫ్రూట్ లాగా మనకి మ్యాంగో విత్ 2 బనానాస్ అయితే ఆఫర్ చేశారు. దిస్ ఈజ్ ఫర్ 2 days అండి. మేము 2 days ఉన్నాం కదా, 2 days కూడా మాకు ఇదే సేమ్ మాకు ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ వీ చెక్ ఇన్ వీ జస్ట్ వెంట్ ఫర్ ద బీచ్, ఎందుకంటే మా మ్యారేజ్ డే రోజునే మేము చెక్ ఇన్ అయ్యాము. అండ్ అదే రోజు కేక్ కటింగ్ చేసుకుందాము అని చెప్పేసి బీచ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో రూమ్లో ఉండి బోరింగ్ కేక్ కటింగ్ ఎందుకని చెప్పేసి బీచ్ దగ్గర ఇలా బీచ్ వ్యూలో మన 15th anniversary కేక్ కట్ చేయాలని చెప్పేసి మేము అయితే కట్ చేసాం అనమాట. చాలా మెమొరబుల్గా అనిపించిందండి. అండ్ నేను జాబ్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానమాట. సో టుట్టూ చిన్నప్పుడు ఇవంతా కూడా మేము ఇక్కడంతా బాగా తిరిగేటోళ్ళం, బాగా హార్బర్కి ఇదంతా కూడా వెళ్ళేటోళ్ళం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ వ్యూ అనమాట. లైక్ ఇంకా నైట్ అవ్వలేదు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutesలో మనకి నైట్ అయిపోయే వ్యూ అనమాట. సో చాలా బాగుందనమాట. గేట్వే హోటల్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నా ఛానల్ ద్వారా ఎవరికైనా లైక్ చాలామందికి రూమ్ టూర్ చూస్తారు కదా, సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. పర్ డే దిస్ కాస్టెడ్ మీ లైక్ అరౌండ్ 7,300 అండి పర్ డే. సో సచ్ అ బ్యూటిఫుల్ హోటల్. లైక్ ఎవరికైనా లైక్ చాలామంది అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు షేర్ what I felt. So this is everyone point is different from what they see. So my point of view is like this. So I want to share what I felt. సో అదనమాట. ఇక్కడ వచ్చి నేను పూల్కి వచ్చాం అనమాట. యాక్చువల్లీ పూల్కు మనకి వెళ్ళాలి అంటే దే షుడ్ బీ కాస్ట్యూమ్ డిఫరెంట్ ఫర్ ద పూల్ స్విమ్మర్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో మేము యాక్చువల్గా రెడీ అయ్యి రాలేదు. సో అందుకోసం వి థాట్ ఓకే డెకత్లాన్కి వెళ్ళి కాస్ట్యూమ్స్ దానికి తగ్గ తీసుకుందాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని డెకత్లాన్కి వెళ్ళి దాన్ని బట్టి మేము కాస్ట్యూమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట పిల్లలకి మాత్రం. సో నేనైతే పూల్లోకి వెళ్ళలేదండి, జస్ట్ ఫొటోస్ అవి మాత్రం తీసుకున్నాం అంతే. తర్వాత ఇక్కడన్నీ కూడా నేను ఫొటోస్ యాడ్ చేశాను, వాట్ ఆల్ వి ఎంజాయ్. తర్వాత మేము ఋషికొండ బీచ్కి వెళ్ళాము, తర్వాత హార్బర్కి వెళ్ళాము. రియల్లీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ ఏ చిల్లింగ్ ప్లేస్ ఫర్ అస్, ఎందుకంటే సీ ఉన్న ఏ ప్లేస్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఏ చెన్నై ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ ముంబై ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ వైజాగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఆల్వేస్ మంచి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే బీచ్ వ్యూలో కూర్చుంటేనే మనకి టైంపాస్ అయిపోతుంది అనమాట. అంత భలే అనిపిస్తుందండి అసలు. ఐ డోంట్ నో వాట్ టు సే. such a beautiful feeling అనమాట. I enjoyed a lot at my 15th wedding anniversary. I don't know when I'm going to go back. అండ్ ఇక్కడ మేము బైక్ రెంట్ కూడా తీసుకున్నాం అనమాట. మనకి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి బైక్ రెంట్స్ ఇస్తారండి. చాలా అంటే లైక్ మనకి 700-500 రేంజ్కి మనకి బైక్స్ అనేవి ఫర్ 24 hours మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మేమైతే అలాగే ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసామండి. వెరెవర్ వీ వాంట్ టు గో వి జస్ట్ వెంట్ ఆఫ్ అనమాట. ఋషికొండ బీచ్కి మేము 2 times వెళ్ళాం, ఈవినింగ్ వెళ్ళాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నా షార్ట్స్ మీరు చూసే ఉంటారు, ఇంకా మీరు చూసుకున్నట్టు ఉంటే కనుక ఒకసారి చూడండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. మనాలి వెళ్ళొచ్చాము, ఆ షార్ట్స్ పెట్టాను, అలాగే వీడియో పెట్టాను. మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్డ్ ఇట్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.